ఇప్పుడు మనం 2024 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశులు 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. నూతన సంవత్సరం మరి గోచార ఫలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్రంలా జానకిరామ్ కర్కట రాశి వారి జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రం యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం కెరీర్ విషయం పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, కళ్యాణ విషయం ఎలా ఉంటుంది, సంతాన విషయం ఎలా ఉంటుంది, చేసే వృత్తి విషయం ఎలా ఉంటుంది, ఉద్యోగ విషయం ఎలా ఉన్నది, అనుకున్న పనులు ఎలా అయితే, గ్రహబలాలు ఎలా ఉన్నాయి, గోచార ఫలం ఎలా ఉంది, వాస్తు బలం ఎలా ఉంది, తంబు బలం ఎలా ఉంది, మునాబలం ఎలా ఉంది చూడు. కర్కట రాశి వారి జాతకానికి వచ్చినండి ఆది దంపతులు శంకరుడు పార్వతి వచ్చినండి, అలాగే రాధాకృష్ణుడు వచ్చిండు. అని చాలా గొప్ప ప్రేమికులు వీరు. జీవితంలో కలవలేదు వీరు, ప్రేమించును కానీ కలిసి ఉండలేదు జీవితాంతం. ఎందుకంటే వారికి వరుస కుదరలేదండి మరి జాతకంలో, అందువలన కలవలేదు. కానీ ఆది దంపతులు అయితే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు వారే ఆది దంపతులు శివపార్వతులు. ముఖ్యంగా మాత్రం కళ్యాణ విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కర్కట రాశి వారి జాతకానికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి. సాయం చేసేది నలుగురు అయితే ఇబ్బందులు పెట్టేది నలుగురు. కానీ కర్కట రాశి వారి మాత్రం మైండ్ ఎవరికి అందదండి. మనసు అనేది ఒక చోట ఉంటుంది, ఆలోచన అనేది ఒక చోట ఉంటుంది. నైటు కొండ లేపాలంత ఆలోచన ఉంటుంది, పొద్దున మాత్రం ఏ పని చేయలేరు. చేస్తే ఉంటే చాలా పాజిటివ్ ఉంటారు, లేకుంటే చాలా నిదానంగా ఉంటారు. మరి జ్యోతిష స్వభావం ప్రకారం చూడాలంటే భూమి నుంచి ఆకాశం కనుక ఆలోచన శక్తి ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. శివాలయం సందర్శనం తప్పకుండా చేస్తూనే ఉండాలి. వారు నెలకొకసారి చేసినా పర్వాలేదు. దైవభక్తి అధికం ఉంటుంది, లేకుంటే అసలే దైవభక్తి ఉండదండి వీరికి. వీరి జాతకంలో నరాల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అలాగే మానసికంగా ఇబ్బందులు ఉంటే మేధావులై ఉంటారు, లేకుంటే చాలా అమాయకులై ఉంటారండి. కర్కట రాశి వారు మిగతా రాశుల కంటే భిన్నంగా ఉంటారు వీరి జాతక బలంలా. ఇక కళ్యాణం కూడా వీరికి ఇష్ట ప్రకారం అనుకుంటారు, కానీ పెద్దల ప్రకారం అవుతుంది. పెద్దల ప్రకారం అనుకుంటారు, ఇష్ట ప్రకారం అవుతుంది. విజిత కళ్యాణం అయ్యే యోగాలు ఉంటాయి వీరి జాతక బలానికి. ఒకరు కొన్నాళ్ళు నచ్చడం, కొన్నాళ్ళు నచ్చకపోవటం, కొన్ని పనులు వీరు కొన్నాళ్ళు నచ్చడం, కొన్ని పనులు నచ్చకపోవటం, అలాగే వృత్తి మార్పిడి, వ్యాపార మార్పిడి, జీవితంలో చాలా వరకు వీరు మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. వీరు కొత్త రకంగా ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది. ఒకటే మూస ధోరణిలో ఉండరు. వీరి జాతక బలానికి పట్టుదల ఎక్కువ ఉంటుందండి. ఆదాయం ఎంత ఉండగానే వీరికి నిలబడదు. సామాన్యంగా డబ్బులు మాత్రం ఖర్చు పెట్టినంటే మంచినీళ్ళ యొక్క విపరీతంగా ఖర్చు పెడతారు. వీరు 10 రూపాయలు ఖర్చు పెడితేనే వీరికి 10 రూపాయలు 20 రూపాయలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. లక్ష్మి కళ ఉంటుంది, సరస్వతి కళ ఉంటుంది, తెలివి ఉంటుంది, ఆలోచన ఉంటుంది, నిర్లక్ష్యం ఎక్కువ ఉంటుంది. ఈ నిర్లక్ష్యం కారణంగా వీరు చికాకులు పడే అవకాశం ఉన్నదండి. ఈ 2024వ సంవత్సరం అష్టమ స్థానంలో శని నడుస్తుంది. అష్టమ నవమ స్థానంలో, ఈ అష్టమ నవమ స్థానంలో మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం శనేశ్వరుని పూజ, శాంతి హోమం, జపం చేపించుకోవడం చాలా మంచిది. వీలైతే శని సింగణపూర్లో చేపించడం మంచిది. మహారాష్ట్ర రాష్ట్రంలో షిరిడి ప్రాంతంలో శని సింగణపూర కాడ శాంతి చేపించుకోవాలండి. లేకుంటే మాత్రం రాజమండ్రి ప్రాంతంలో వందపల్లి గ్రామంలో చేపించుకోవాలి. అది కూడా కుదరకపోతే వారు ఉండే ఊరిలో ఏ ఆలయంలో అయినా సరే మాత్రం నవగ్రహాలతో పాటు శనేశ్వరుడు ఉంటాడు, శాంతి చేపించుకోవాలండి. అలాగే వీరు జాతక బలంలో చూడాలండి. ఇంకా విపరీతమైన చిక్కులు పడుతుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం అన్ని దేవతలకు పూజ చేసి మాత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని పగలగొట్టకుండా పారే నీటిలో మాత్రం వీరి నుంచి దుగదూడిచి పడేయాలండి. ఒక 5-6 దేవతలకు మాత్రం కొబ్బరికాయ పాలకాయ కొట్టి 7 పాలకాయలు తీసుకోవాలండి. ఒకటి శివపార్వతులకి, ఒకటి విఘ్నేశ్వరుడికి, ఒకటి నాగేంద్రుడికి 4 అవుతాయండి. 2 మాత్రం నవగ్రహాలకు కొట్టాలండి. ఒక్కటి మాత్రం వారి నుంచి దుగదూడిచి మాత్రం పగలగొట్టకుండానే పారే నీటిలో వదిలిపెట్టాలి. వారి మీద ఉన్న శని పీడలు వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చేతుల డబ్బు ఆగదు, నోట్ల మాట తాగదు, కడుపులో విషం ఉండదు. నీవు ఎవరికైనా తొందరపడి మాట ఇస్తారు, తర్వాత ఆ మాట మీద నిలబడలేక చాలా ఇబ్బంది పడతారు. కానీ మాట ఇస్తారు, నిలబడతారు, కానీ వాటిని ఎలా స్టార్ట్ చేసేది తెలుస్తుంది వాళ్ళకు. కానీ వాటిని ఎలా తట్టుకోవాలనేది తెలియదు వారి జాతక బలంలో. కానీ మాత్రం వీరి జాతకంలో ఆశ్లేష నక్షత్ర జాతకులకు మంచిగా ఉందండి. పుష్యమి నక్షత్రం వారికి ఇబ్బందికరం ఉంటుంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారైనా, పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారైనా, చంద్రమహార దశలో పుట్టిన వారైనా, కర్కట లగ్నంలో పుట్టిన వారైనా విదేశానంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వీరు గొప్ప ప్రొఫెసర్లు అయ్యే అవకాశం ఉంది, గొప్ప మేధావులు అయ్యే అవకాశం ఉంది. ఉంటే విపరీతమైన దైవభక్తి ఉంటుంది, లేకుంటే మాత్రం అస్సలు దైవభక్తి ఉండదు. సైన్స్ ఆలోచన ఎక్కువ ఉంటుంది వీరి జాతక బలానికి. అంశబలం భారీ ఉంటుంది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి ధనం జీవితంలో సగకాలం లాభం ఉంటుంది, సగకాలం నష్టం ఉంటుందండి.
వీరి జాతకంలో మానసికంగా మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. ఈ చిక్కులు వెళ్ళిపోవాలంటే శివపార్వతులు దర్శనం చేయడం మంచిది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది, బోటాబోటి మార్కులతో కలిసి వస్తుంది. ఇంజనీర్ రంగం వారికి లాభయోగం ఉంటుందండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే కరెక్ట్ వైద్య రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. విద్యారంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే మాత్రం రక్షణ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. కానీ ఎంబీఏ వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి. బీఈడీ రంగం వారికి లాభబలం ఉంటుందండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు, కానీ చాలా తిప్పలు ఉంటాయండి. కళాకారులు, టీవీ కళాకారులు, సినీ కళాకారులు, రంగస్థల కళాకారులు, వర్ధమాన కళాకారులు, నటీనటులు, అలాగే నిర్మాతలు, డైరెక్టర్లు, సంగీత కళాకారులు, గాయకులు అందరికీ మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ చాలా అతి కష్టం మీద మాత్రం మంచి ఫలితాలు కనబడే యోగం ఉంటుందండి. ఇక గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేయాలనుకునే వారికి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అతి కష్టం మీద వస్తుందండి. పెద్ద పెద్ద అధికారులు సార్లు సహకారం చేస్తారు, కానీ మాత్రం దేవుడు వరం ఇచ్చిన మాత్రం పూజారి అడ్డు వస్తాడు అన్నట్టు కరెక్ట్ మాత్రం ఎవరో ఒకరు అడ్డం వస్తూనే ఉంటారు. వీరికి ధనం ఖర్చు అయినా సరే అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ లోన్ పొందాలనుకునే వారు, గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ పొంది చదవాలనుకునే వారికి మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థాయిలో వెళ్ళే అవకాశం ఉంది. కంప్యూటర్ రంగంలో నడుస్తున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వాహన రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్త పాటించాలండి. ఇక ఆహార విహార విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. వీరి జాతకంలో మాత్రం విమానయానం చేసేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి పేరు మీద కానీ ప్రత్యేకమైన మనసు ఉంటుంది. వీరి పేరు మీద చంద్రమహారదశ జాతకం ఉంటుంది. అమావాస్య ఒక రకంగా ఉంటారు, పుణ్యం ఒక రకంగా ఉంటారు. వీరికి పుణ్యం కలిసి వస్తుందండి, అమావాస్య కలిసి రాదు. కాబట్టి అమావాస్య గడియాల అమ్మవారికి పూజ చేయించడం చాలా మంచిది. ఇందాక చెప్పినట్టు అన్ని రాశులతో పాటు ఈ కర్కట రాశి వారు కూడా మాత్రం ఖచ్చితంగా మాత్రం ఓ సద్బ్రాహ్మణులు కానీ పండితులను కానీ పట్టుకొని శాంతి చేయించుకోవడం మంచిదండి. మానసిక చిక్కులు చాలా ఉంటాయి. ఈ మానసిక చిక్కులు వెళ్ళిపోవాలంటే తెలుపు వస్త్ర ధారణ చేయటం, లేదా సరస్వతి దేవతని ఆరాధన చేయటం, పౌర్ణమి రోజు ఎక్కడ వెళ్ళకుండా ఇంట్లోనే మాత్రం ఉండి మాత్రం ఖచ్చితంగా మాత్రం కులదేవతను పూజ చేయటం, లేదా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, హనుమాన్ చాలీసా చదవటం చాలా మంచిది. ఈ 2024 సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. వారికి 60% ఫలితం ఇస్తుంది, 40% ఇబ్బంది ఇస్తుందండి. 20 నుంచి 25 సంవత్సరాలు ఉన్న వారికి లక్ష్మీ కళా యోగం ఉంటుందండి. కానీ 25 నుంచి 30 ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. వివాహం లేటుగా ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సంబంధాలు దగ్గర దాకా వస్తాయి, దూరం అవుతాయండి. ఇంకా తిరిగిపోయిన వారు కూడా దరికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే సంతానంలో అరిష్టం, చికాకు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కరెంటు విషయంలో ఇంకోటి వీరి జాతకంలో మాత్రం వాహన విషయంలో, జల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఇంకోటి వీరి జాతకంలో స్త్రీ నుంచి సహకారం అయ్యే అవకాశం ఉంది. అలాగే స్త్రీలకు కూడా మగవారి నుంచి సహకారం అయ్యే అవకాశం ఉంది. వీరికి బంగారం అచ్చుబాటు రాదండి, వెండి అచ్చుబాటు వస్తుంది. వీరి జాతక బలానికి చూడాలంటే ముఖ్యంగా మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం బియ్యం దానం కానీ అన్నదానం కానీ చేయటం చాలా మంచిది. అలాగే పురుషులైతే మాత్రం వెండి వస్తువులు ఉంచుకోవడం మంచిది. స్త్రీలు కూడా వెండి వస్తువులు ఉంచుకోవడం చాలా వరకు మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీలైతే మాత్రం నాగపడుగును పూజ చేసుకుంటే కూడా మంచిదండి. వెండి నాగపడుగును ఇంత చేతిమందం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవడం చాలా మంచిది. మంగళవారం పూజ చేస్తే వారి మీద ఉన్న దుష్టగ్రహాలు, దుష్టశక్తులు, అలాగే ఏ దరిద్ర బాధలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. 2024 సంవత్సరం చాలా వరకు శుభం జరిగే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.